చూడండి టెట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ డిఈ ప్యారలల్ టు బీసీ అండ్ ఏడీ బై డీబీ ఈక్వల్ టు 3/5 ఏసీ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్ దెన్ ఏఈ ఇన్ సెంటీమీటర్స్. చూడండి జామెట్రీ క్వశ్చన్స్ కొంచెం హార్డ్గా అనిపిస్తాయి కానీ అర్థం చేసుకుంటూ వాటికన్నా ఈజీ ఇంకోటి ఉండవు. కంపల్సరీగా వీటికి డయాగ్రామ్ డ్రా చేసుకొని చూసుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా వస్తుంది ఆన్సర్. ఇక తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే. సపోజ్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకోండి, ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అని స్వరూప త్రిభుజాల్లోది. డిఈ ప్యారలల్ టు బీసీ, డిఈ ప్యారలల్ టు బీసీ, డిఈ ప్యారలల్ టు బీసీ. ఏడీ బై డీబీ ఈజ్ గివెన్ అండి 3/5, ఏడీ బై డీబీ 3/5, ఇది 3 టైమ్స్ ఉండి 3/5 అనమాట, 3/5. ఏసీ ఈజ్ గివెన్ అండి, ఏసీ ఈజ్ గివెన్, ఏసీ ఎంత అండి 5.6 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఏఈ కనుక్కోవాలి, ఈ ఏఈ కనుక్కోవాలండి. ఏఈని ఎక్స్ అనుకోండి, ఎక్స్ సెంటీమీటర్స్ అనుకోండి. అప్పుడు అప్పుడు ఈసీ ఏమవుతుంది 5.6 సెంటీమీటర్స్ కదా, 5.6 మైనస్ ఎక్స్, 5.6 మైనస్ ఎక్స్ సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనండి, మనం ఎక్స్ కనుక్కుంటే సరిపోతుంది. మనం ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏఈ హౌ మచ్. చూడండి, ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అండి. తేల్స్ థీరం ప్రకారం ఏమవుతుందంటే, తేల్స్ థీరం ప్రకారము డిఈ ప్యారలల్ టు ఒక ట్రయాంగిల్ ఏబీసీలో డిఈ ప్యారలల్ టు బీసీ డ్రా చేసామనుకోండి, ఇది సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, ఏడీ బై డీబీ ఈక్వల్ టు, చూడండి ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ కనిపిస్తుంది కదండి, ఏఈ బై ఈసీ. సపోజ్ ఇక్కడ చూడండి ఏడీ బై డీబీ రేషియో 3x/5x అనుకోవచ్చు, 3y/5y అలా నో నీడ్, ఎందుకంటే ఏడీ బై డీబీ కూడా రేషియోనే కదా. ఏడీ బై డీబీ ఈక్వల్ టు 3/5, ఏఈ ఎక్స్, ఇయర్ ఈసీ ఈక్వల్ టు హౌ మచ్ అండి 5.6 మైనస్ ఎక్స్. చూడండి రెండు ఈ 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్ కాబట్టి వీ హ్యావ్ టు డూ క్రాస్ మల్టిప్లికేషన్. 3 into 5.6 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, షార్ట్కట్లో చేసేసేయచ్చు కానీ క్లియర్గా ఉంటుందని ఇంకో ఎక్స్ట్రా స్టెప్ వేస్తున్నాను. మీరు చేసేటప్పుడు డైరెక్ట్గా 3 into 5.6 ఎంత అండి 16.8 మైనస్ 2, ఈ 2 నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. 5.6 into 3x, 3 into x డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం 5x ప్లస్ 3x, 16.8 ఈక్వల్ టు 5x ప్లస్ 3x 8x అవుతుంది. x ఈక్వల్ టు 16.8/8 ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే బై అవుతుంది. 2.1 సెంటీమీటర్స్ అండి. అంటే ఇక్కడ ఏఈ ఈక్వల్ ఏమవుతుంది ఆన్సర్ 2.1 సెంటీమీటర్స్. ఆప్షన్లో ఉంటే మనం ఇది కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈసీ అడిగితే 5.6 మైనస్ 2.1 అండి. ఓకేనండి.